ఒక ఫోటో ఒక ఆదివాసీ అమ్మాయి జీవితాన్ని ఎంత నాశనం చేసిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ మూవీ 18+ మూవీ కాబట్టి చిన్నపిల్లవాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో ఉపిన్ అనే ఒక వ్యక్తి చాలా కంగారుగా పరిగెట్టుకుంటూ ఒక టెలిఫోన్ బూత్ లోకి వెళ్లి తన అసిస్టెంట్ అయిన ఉర్జాన్ కి కాల్ చేస్తాడు. నేను పురిలియా వెళ్తున్నాను అని ఒకటే మాట చెప్పి ఫోన్ అయితే కట్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఉపిన్ ఇల్లుని చూపిస్తాడు. ఇంట్లో ఉన్న ఉపిన్ భార్య అయిన శీతల్ ఉపిన్ అసిస్టెంట్ అయిన ఉర్జాన్ తో మాట్లాడుతూ ఉంటుంది. నా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాడు అని. ఉర్జాన్ చెప్తాడు, ఏమో నాకు కూడా తెలియదు, నిన్న నైట్ నాకు కాల్ చేసి నేను పురులియా వెళ్తున్నాను అని చెప్పి ఫోన్ ని కట్ చేశాడు అని చెప్తాడు. ఇక్కడతో సీను ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అయితే ఉపిన్ చాలా ప్రముఖ ఫోటోగ్రాఫర్. ఇతను తన అసిస్టెంట్ అయిన ఉర్జాన్ తో కలిసి ఒక పెద్ద న్యూస్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు వీళ్ళిద్దరూ న్యూస్ రిపోర్టింగ్ కోసం పశ్చిమ బెంగాల్లో ఉన్న పురులియా అనే ప్లేస్ కి వెళ్తారు. అక్కడ వీళ్ళిద్దరికి మేధా అనే ఒక కార్యకర్త పరిచయం అవుతుంది. ఈ మేధా వచ్చేసి ఎన్నో సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ మహిళలపైన జరుగుతున్న అన్యాయం గురించి పోరాడుతూ ఉంటుంది. అందుకు ఈమె అక్కడికి వచ్చిన ఈ ఇద్దరు రిపోర్టర్స్ ని అక్కడ ఉన్న ఆదివాసీ మహిళల దగ్గరికి తీసుకువెళ్తుంది. వాళ్ళ కష్టాల్ని వీళ్ళు రికార్డ్ చేసి దేశానికి చెప్పుతారు అని. ఆ మహిళలందరూ వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో ఉపిన్ కి చెప్తారు. ఆ మాటలన్నీ విన్న ఉపిన్ వీళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి జరిగే అన్యాయాన్ని ప్రపంచానికి చెప్పాలి అని నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఆ ప్రాంతం పైన ఒక మంచి ఆర్టికల్ ని రాయాలి అని అనుకుంటాడు. అయితే ఆ ఆర్టికల్ జనాల్లోకి ఎక్కువగా రీచ్ అవ్వాలంటే ఇతనికి ఒక బలమైన ఫోటో కావాలి. ఆ ఫోటో కోసం తర్వాత రోజు ఉపిన్ తన అసిస్టెంట్ ని తీసుకుని ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఇటుకల పట్టీ దగ్గరికి వెళ్తాడు. ఆ ఇటుకల పట్టీ దగ్గర మహిళలందరూ పని చేస్తూ ఉంటాడు. ఉపిన్ వాళ్ళందరి ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయి దూరంగా కూర్చుని తన బిడ్డకి పాలు ఇస్తూ ఉంటుంది. ఉపిన్ కన్ను ఆ అమ్మాయి మీద పడుతుంది. ఈ అమ్మాయి పేరు వచ్చేసి గంగోర్. ఈమె తన బిడ్డకి పాలు ఇస్తూ ఉంటే ఉపిన్ ఈ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి శరీరం కనిపించడంతో కొద్దిగా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. కానీ ఉపిన్ మాత్రం ఒక బలమైన ఫోటో గురించి నెతుకుతున్నాడు కాబట్టి ఫోటోని క్లిక్ చేస్తూ ఉంటాడు. ఉపిన్ ఫోటోలు తీసిన తర్వాత ఆ అమ్మాయి చేయి చాపి ఫోటోలు తీసుకున్నావు కదా, దానికి నాకు డబ్బు ఇవ్వు అని అడుగుతుంది. ఉపిన్ కూడా ఏమీ మాట్లాడకుండా తన దగ్గర ఉన్న డబ్బుని గంగూర్కి ఇస్తాడు. తర్వాత ఉపిన్ హోటల్ కి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్లి ఉపిన్ నిద్రపోదామని ట్రై చేస్తున్నా గానీ ప్రతి సీన్ లోని గంగోర్ మొహమే ఉపిన్ కి కనిపిస్తూ ఉంటుంది. ఉపిన్ కి అసలు నిద్ర పట్టదు. కిటికీలోంచి బయటికి చూస్తాడు. గంగోరు కొంతమంది మహిళలతోని అటువైపుగా వెళ్తూ ఉండటం ఉపిన్ చూసి ఉపిన్ కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాడు. ఆ మహిళలందరూ ఒక ప్లేస్ లో కూర్చుని చలిమంటని వేసుకుంటారు. ఉపిన్ గంగోర్ దగ్గరికి వెళ్తాడు. తనతో మాట్లాడదామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఈ ఆదివాసీ భాష ఉపిన్ కి సరిగ్గా అర్థం కాదు. ఉపిన్ మాట్లాడేది గంగోరు కూడా సరిగ్గా అర్థం కాదు. అయినా ఉపిన్ నేను మరికొన్ని ఫోటోలు నీ తీసుకోవాలి అనుకుంటున్నాను అని ఫాస్ట్ గాని తన కెమెరాని తెచ్చుకుంటాకి హోటల్ కి వెళ్లి తన కెమెరాని తీసుకుని తిరిగి ఆ చలిమంట దగ్గరికి వస్తాడు. కానీ అప్పటికి అక్కడ ఎవరు ఉండడు. వాళ్ళు ఎటు వెళ్లారో కూడా ఉపిన్ కి తెలియదు. చాలాసేపు ఉపిన్ ఎతికి ఇంకా ఆ తర్వాత రోజు గంగోర్ కోసం ఇటుకల పట్టి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉపిన్ కి గంగోర్ కనిపించదు. గంగోర్ నెతుక్కుంటూని అక్కడ ఉన్న రూమ్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటుంది. ఒక రూమ్ లోని గంగోర్ బట్టలు మార్చుకుంటూ ఉంటుంది. ఉపిన్ రాగానే గంగోర్ భయపడుతుంది. నేను నిన్ను కొన్ని ఫోటోలు తీసుకోవాలి అనుకుంటున్నాను అని ఉపిన్ అడుగుతాడు. గంగోర్ నాకు ముందు డబ్బులు ఇచ్చి అప్పుడు ఫోటోలు తీసుకో అని అంటుంది. అయితే ఉపిన్ తన పర్సుని తన కూడా తెచ్చుకోడు. అందుకు తన దగ్గర డబ్బులు ఉండవు. తన చేతికి ఉన్న ఖరీదైన వాచ్ గంగోర్ కి ఇచ్చి ఇది తీసుకో అని అంటాడు. కానీ గంగోర్ కి ఆ వాచ్ నచ్చదు. దాని విలువ తెలియదు. నాకు వాచ్ వద్దు, నాకు డబ్బులే కావాలి అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో ఉపిన్ గంగోర్ ఫోటోని తీసుకుని తను ఒక ఆర్టికల్ ని రాసి దాంట్లో ప్రధాన ఫోటో కింద గంగోర్ ఫోటోని పెడతాడు. అయితే ఆ న్యూస్ చాలా వైరల్ అయిపోతుంది. జనాల్లోకి చాలా ఎక్కువగా రీచ్ అవుతుంది. అందుకు పత్రిక వాళ్ళు కూడా ఆ న్యూస్ ని ఫ్రంట్ పేజీలో చాలా పెద్దగా వేస్తాడు. కొన్ని రోజులకే ఈ న్యూస్ గంగోర్ భర్తకి కూడా తెలిసిపోతుంది. అతను గంగోర్ దగ్గరికి వెళ్లి ఏంటి నువ్వు ఈ ఫోటో ఇచ్చావు, అతని దగ్గర నువ్వు ఎన్ని డబ్బులు తీసుకున్నావు, నువ్వు అమ్ముడు పోయావా అని గంగోర్ తిడుతూ కొడుతూ ఉంటాడు. పాపం గంగోర్ తన భర్త దగ్గర నుంచి తప్పించుకోవటం కోసం ఉపిన్ ఇచ్చిన వాచ్ను తన భర్తకి ఇచ్చి ఈ వాచ్ను అమ్ముకుని డబ్బు చేసుకో అని అంటుంది. తన భర్త కూడా గంగోరిని ముద్దులు ఆడి ఆ వాచ్ను పట్టుకుని
షాప్ దగ్గరికి వెళ్లి అమ్మదామని ట్రై చేస్తాడు. కానీ ఆ వాచ్ ఇతను దొంగలించాడేమో అనుకుని పోలీసులు ఇతన్ని పట్టుకుని ఇతన్ని కొడుతూ ఉంటారు. అయితే గంగోరుకు సంబంధించిన ఆ ఫోటో వాళ్ళ ఊర్లో ఉన్న చాలా మంది చూస్తారు. వాళ్ళందరూ ఆ ఫోటోని చూసి గంగోరు దగ్గరికి వచ్చి చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరి దగ్గర నుంచి తప్పించుకుని పని కోసం ఇటకల పట్టి దగ్గరికి వెళ్తుంది. అయితే ఆ ఇటకల పట్టి ఓనర్ కూడా గంగోరు చెడు పనులు చేస్తుంది అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పి అతను కూడా చాలా తప్పుగా అర్థం చేసుకుని గంగోర్ని పనిలోంచి తీసేస్తాడు. పాపం గంగోర్ ఏది చెయ్యకపోయినా గాని అక్కడున్న వాళ్ళందరూ గంగోరు ఒళ్ళు అమ్ముకుని బతికేది అన్నట్టు ఆమెను లెక్క వేస్తూ అందరూ చాలా చెడుగా ఆమెతో ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ఆ గ్రామ పెద్దలు కూడా గంగోరు చెడు పనులు చేస్తుంది అని ఆమెని ఊరి నుంచి వెలివేసేస్తారు. ఒకవైపు ఆ ఆర్టికల్ వల్ల అలాగే గంగోర్ ఫోటో వల్ల ఆదివాసీలకు సంబంధించిన న్యూస్ దేశమంతా వ్యాపిస్తూ ఉంటేని ఇంకొక వైపు అదే ఫోటో వల్ల గంగోర్ జీవితం సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. అయితే ఈ విషయం ఉపిన్ కి తెలుస్తుంది. ఉపిన్ అనుకుంటాడు, నా వల్లే గంగోర్ జీవితం నాశనం అయిపోతుంది, ఎలాగన్నా ఆమెని సేవ్ చేయాలి అని ఉపిన్ అనుకుని గంగోర్ ఊరికి వెళ్తాడు. అక్కడ ఉపిన్ మొదటికని ఇటకల పట్టి దగ్గరికి వెళ్లి గంగోర్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అయితే అక్కడ అతనికి సరైన సమాధానం దొరకదు. ఊర్లోకి వెళ్తాడు, గంగోర్ ఇంటికి వెళ్తాడు, మొత్తం ఆ ప్రదేశాలన్నీ తిరిగి గంగోర్ గురించి చూస్తాడు. అప్పుడే ఆ ఊర్లో ఉన్న కొంతమంది గంగోర్ గురించి ఉపిన్ కి చెప్తాడు. గంగోర్ని ఈ ఊరి నుంచి వెలివేశారు, అసలు నీ వల్లే గంగోర్ జీవితం అలా నాశనం అయిపోయింది, నువ్వు రాకముందు ఆ ఫోటో తీయక ముందు ఆమె చాలా హ్యాపీగా ఉండేది, కానీ నువ్వు ఆ ఫోటో తీసిన తర్వాత ఆమె జీవితమే సర్వనాశనం అయిపోయింది అని వాళ్ళందరూ అంటూ ఉంటారు. అయితే ఈ మాటలన్నీ ఉపిన్ని లోపలి నుంచి కలిచివేసేస్తాయి. నా వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అని ఆ రోజు నుంచి ఉపిన్ బస్ స్టాండ్లు ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లు ప్రతి ఒక్కటి తిరుగుతూ గంగోర్ గురించి వెతుకుతూనే ఉంటాడు. కానీ ఆమె ఆచూకీ మాత్రం తెలియదు. ఇక ఒక రోజు ఉపిన్ కి గంగోర్ ఎక్కడ ఉందో ఆచూకీ తెలుస్తుంది. ఆ ప్లేస్ కి వెళ్లి ఉపిన్ చూస్తాడు. అయితే అక్కడ గంగోర్ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటుంది. ఆమె తన ఒళ్ళుని అమ్ముకుని ఆమె బతుకుతూ ఉంటుంది. ఆమె మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు. గంగోర్ కూడా ఉపిన్ అయితే చూస్తుంది. ఆమె ఉపిన్ని గుర్తుపడుతుంది. ఉపిన్ని ఆమె ప్లేస్ కి తీసుకువెళ్లి జరిగిన విషయం అంతా చెప్తుంది. నన్ను ఊరి నుంచి వెలివేశారు, నేను బయటకు వచ్చి ఎక్కడ పని చేద్దామన్నా గాని అందరూ నా ఒంటి మీద చేతులు వేస్తూ నువ్వు ఒకసారి వస్తావా, నీ రేట్ ఎంత అని నన్ను ఎంతో దారుణంగా హింసించారు. నాకు వేరే మార్గం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు కూడా నువ్వు ఆ పని చేసేదానివి కదా అని నన్ను వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు కూడా నా ఒంటి మీద కన్ను వేసి నన్ను ఎన్నో రకాలుగా హింసించి బయటికి వదిలేశారు. అక్కడ కూడా నాకు న్యాయం దొరకలేదు. ఇక నాకు వేరే మార్గం లేక ఇలా ఒళ్ళు అమ్ముకుని బతుకుతున్నాను అని చెప్తూ, నువ్వు ఇప్పుడు వచ్చింది ఫోటో తీసుకుంటాకే కదా, ఇదిగో తీసుకో అని ఒకటేసారి గంగోరు తన బట్టలన్నింటినీ ఇప్పేసి నీకు ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు తీసుకో, కానీ నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళు అని ఎంతో ఏడుస్తూ ఆమె మాట్లాడుతూ ఉంటుంది. ఒకవైపు ఇదంతా విన్న ఉపిన్ మానసికంగా కుంగిపోతాడు. నేను ఒక మంచి కోసం తీసిన ఒక ఫోటో ఒక అమ్మాయి జీవితాన్ని ఇలాగ మార్చేసిందా అని అతను కుమిలిపోతూ ఉంటాడు. గంగోర్ మాటలు ఇంకా వినలేక బయటికి వచ్చేస్తాడు. ఉపిన్ మైండ్ అంతా చెరిపోతుంది. నేనేం చేశాను అని ఆలోచనలో పడతాడు. అలాగా ఆలోచిస్తూ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి అతను రైల్వే ట్రాక్ మీద ఉన్నాను అని కూడా తెలియకుండా అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక రైలు వచ్చి గుద్ది ఉపిన్ అక్కడికక్కడే చనిపోతాడు. ఈ సీన్ తోని మనం ప్రెజెంట్ మూవీలోకి వస్తాము. ప్రెజెంట్ లోను ఉన్న ఉర్జాను ఉపిన్ పురిలయ్య వెళ్ళాడు అని తెలుసుకుని ఆ ప్లేస్ కి వెళ్లి ఉపిన్ ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడ ఉపిన్ ఉర్జానికి కనపడ్డు. ఇంకా అలాగా ఆ విషయం ఉపిన్ భార్యకు కూడా చెప్తాడు. వీళ్ళిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్లు మొత్తం అన్ని తిరుగుతారు. అయితే ఫైనల్ గా వీళ్ళిద్దరికీ తెలుస్తుంది ఉపిన్ చనిపోయాడు అని. ఒకవైపేమో గంగోరు తన జరిగిన అన్యాయాన్ని తెలపాలి అని కోర్టులో కేసు వేస్తుంది. కేసు తీర్పు వచ్చే రోజున చాలా మంది ఆదివాసీ మహిళలు కోర్టు దగ్గరికి వచ్చి వాళ్ళ పై వస్త్రాల్ని తొలగించి నిరసన చేస్తూ ఉంటారు. ఒకవైపు గంగోరు తీర్పు గురించి వెయిట్ చేస్తూ ఆమె బాధగాని ఉండటాన్ని చూపించడంతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.